హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మేము అవుట్డోర్ క్యాంపింగ్ వెళ్ళాము సముద్ర తీరంలో. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మొన్న నేషనల్ డే హాలిడేస్ వచ్చాయన్నమాట, మాకు ఒక 4 days. అప్పుడు వెళ్ళాము, విత్ ఫ్రెండ్స్ వెళ్ళాము. చూడండి బాగుంటుంది. లాస్ట్ ఒక వీడియోలో నేషనల్ డే సెలబ్రేషన్స్ వీడియోలో చూపించాను కదా, ఇక్కడ ఫ్లాగ్స్ ఇవన్నీ ఎలా వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు అని. చూసారు ఆ వీడియో? ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. ఇదేనండి మా బ్యాచ్. మేమందరం కలిసి ట్రిప్ వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు మేము ఇద్దరమే వెళ్తూ ఉంటాము క్యాంపింగ్స్కి అట్లా. ఈసారి మాత్రం ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాము. ముత్రా అనేసి, ముత్రాలో ఒక పార్క్ ఉందన్నమాట. ఆ పార్క్ దగ్గర కలుద్దాం అనేసి అనుకున్నాము. సో అక్కడికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ అక్కడ ఆల్రెడీ రీచ్ అయి ఉన్నట్టున్నారు. అందరం సోహార్ నుంచే స్టార్ట్ అయ్యాము. 2 కార్లలో వెళ్ళామన్నమాట. ఈ మస్కట్ కార్నిష్ కూడా బాగుంటుందండి. ఈ కొండలు, బీచ్ ఏరియా బాగుంటుంది, చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది. వచ్చేసాం. ఇక్కడ పార్క్లో మీట్ అయిపోయి లంచ్ చేస్తున్నాము. మాకైతే ఇక్కడ అమ్మ పాత్ర పోషిస్తుంది. అందరికీ తనే వడ్డిస్తుంది అనమాట. ఇంటి దగ్గర నుంచి తనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది ఫుడ్. అంటే నైట్ బయట తింటాము, పక్క రోజు బయట తింటాం కదా, ఈరోజు ఇంట్లో తినేద్దాము అనేసి తనే ఇంటి నుంచి ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది అందరికీ. వచ్చేసాం. ఫస్ట్ డెస్టినేషన్కి వచ్చాను చూడండి, బందర్ అల్ ఖైరాన్ అనమాట. చాలా బాగుంటుంది లొకేషన్. ఇలా మౌంటైన్స్ మధ్యలో బీచ్. ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవాలనేది మా ప్లాన్ అండి. కాకపోతే పిల్లలు ఉన్నారు, ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పైనుంచి ట్రెక్కింగ్ చేస్తూ కిందకి దిగాలి. సో అక్కడికి దిగలేరు అనేసి ఇక ప్లేస్ చేంజ్ చేసాము. ఫస్ట్ ఇక్కడ అనుకున్నాము వాళ్ళు దిగలుతారు అనుకుంటే చూద్దాము అనేసి అనుకున్నాం అనమాట. ఇంతకుముందు మేము వచ్చాము ఒకసారి, కిందకి వెళ్ళి ఆడుకొని వచ్చాం, కానీ క్యాంపింగ్ అయితే ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. మాత్రం చాలా బాగుంటుంది చూడండి. అలా కొద్దిసేపు అలా చూసి అందరం కలిసి ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి మా ప్లేస్కి బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మేము కొన్నిసార్లు వచ్చాము, ఎవ్వరు ఉండేవాళ్ళు కాదనమాట ఇక్కడ. అక్కడ అంటే ఇక్కడే మౌంటైన్స్, పక్కన కొంచెం ఇసుక, ఆ పక్కనే బీచ్. ఆ ఇసుకలో ఆ కొండ పక్కనే మేము క్యాంపింగ్ చేసుకుందామని అనుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎంతమంది ఉన్నారో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎక్కువ ఉన్నారు. మరి ఇక ప్రైవసీ ఉండదు అనేసి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయాం. చూడండి, ఆ లాస్ట్ ఆ ఎడ్జ్లో వేసుకోవాలి అనుకున్నాము, కానీ జనాలు చాలా ఎక్కువ ఉన్నారండి. బయలుదేరిపోయి ఇంకో పక్కన ప్లేస్కి వచ్చేసి ఇక్కడ క్యాంపింగ్ సెట్ చేసుకుంటున్నాం అనమాట. ఇది మాకు అలవాటే అనమాట, ఇలా టెంట్లో ఉండడము ఇంట్రెస్ట్ కొంచెం. ఎప్పుడు హోటల్స్లో, రిసార్ట్స్లో ఏముంటాం, అప్పుడప్పుడు ఇలా నేచర్లో, ఇలా టెంట్లో కూడా ఉంటే చాలా సరదాగా అనిపిస్తుంది. మా కీర్తి వాళ్ళైతే ఫస్ట్ టైం ఇది ఇలా బయట స్టే చేయడము. అయిపోయింది. నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. ఇక ఇది వేసేసి కీర్తి వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేసి అన్ని టెంట్లు
వేసేసామన్నమాట 3 టెంట్లు. మీకు ఇలాగా టెంట్స్లో స్టే చేయడము, నేచర్లో ఇలా ఉండడము ఇది ఇంట్రెస్ట్ ఉందా? చూడండి ఇలా క్యాంప్లన్నీ సెట్ చేసేసి ముందు ఒక కాఫీ పెట్టుకొని తాగుతున్నాము. కీర్తి స్టార్ట్ చేసేసింది అనమాట. తనే చేస్తుంది కాఫీ ఇక్కడ. మేము పక్క రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మొత్తం బ్రెడ్, నూడిల్స్ అన్నీ తీసుకొచ్చామన్నమాట. చూడండి మా సెటప్ ఎంత పెద్దగా ఉందో. టేబుల్, ఆ పక్కన ఒక ఫ్యామిలీ కూడా ఎవరో వేశారు, కానీ ఈవినింగ్ వరకు ఉండేసి వెళ్ళిపోయారనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అది చిన్న గెస్ట్ హౌస్ లాగా. కాఫీ తాగేసి కొద్దిసేపు అలా చిట్ చాట్ చేసేసి స్టార్ట్ చేసాము బార్బిక్యూ చేయడానికి. వీళ్ళంతా చేస్తూ ఉన్నారు, నేనేమో వీడియో తీస్తూ ఉన్నాను. ఈ బుడ్డోడు ఉన్నాడు కదా, వీడు మా కీర్తి వాళ్ళ కొడుకు అనమాట. మీరు ఏమైనా చేసుకోండి నాకు సంబంధం లేదు అనేసి ఫోన్లో కూర్చొని ఆడుతూనే ఉన్నాడు ఫోన్తో. అవును, ఇంతకీ చెప్పండి, మీకు హోటల్స్లో స్టే చేయడం ఇష్టమా, ఇలా నేచర్లో ఉండడం ఇష్టమా? ఒకవేళ మీరు ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, బాగుంటుంది. నేను చూడండి ఫుడ్ ఎంత తీసుకొచ్చాము. చికెన్, లివర్, మటన్, ప్రాన్. అది కోల్, చార్కోల్. నేనేమో వీడియో తీస్తున్నా, అందరూ పనులు చేస్తున్నారు. ఫ్లేమ్ చూడండి, పైన రిఫ్లెక్షన్ భలే పడుతుంది కదా. ఈయన పేరు సత్య గారు అనమాట. ఈయనైతే అసలు కామెడీ చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. చాలా ఓపిక అండి. నైట్ షిఫ్ట్ చేసి మరీ వచ్చారంట. అయినా సరే చాలాసేపు ఇలా ఉన్నారు, తర్వాత వెళ్ళి పడుకునేసారు త్వరగానే. చూడండి ఫుల్ గ్యాంగ్ అందరూ పనులు చేసుకుంటూ కూర్చోన్నాం. ఇలా మాట్లాడుకుంటూ బీచ్ ఒడ్డున నైట్ టైము వెన్నెల్లో ఎంత బాగా అనిపించిందో. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలబ్బా ఇలాంటివి కూడా. మన బార్బిక్యూ కూడా రెడీ అయిపోయింది. అన్ని స్టిక్స్కి పెట్టేసి ఇస్తూ ఉన్నాము, వాళ్ళు కాలుస్తూ ఉన్నారు. బార్బిక్యాన్, కూల్ డ్రింక్స్, స్ప్రైట్స్ అవి ఇవి అన్నీ పట్టుకొని వచ్చేసి, తను కీర్తి వాళ్ళ హస్బెండ్ అనమాట శంకర్ అన్నయ్య, తను అందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో అలా బిజీ అయిపోయారు. ఏదో స్టాచ్యూ పట్టుకున్నట్టు పట్టుకొని ఉన్నాను. చూస్తుంటే మీకు కూడా నోరుతుందా, తినాలనిపిస్తుందా? అయితే ఒమ్మనికి వచ్చేయండి, మళ్ళీ ట్రిప్ వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇక్కడ నేను జస్ట్ పోజ్ ఇస్తున్నాను అంతే,
కష్టం మొత్తం కిషోర్దే. జస్ట్ వీడియో కోసం అలా వచ్చి కూర్చున్నాను. ఇప్పటివరకు గమనించుకోలేదు వీడియో తీస్తున్నామని. హాయ్ కీర్తి కొడుకు. రెడీ అయిపోయినాయండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు, మంచిగా ఆడుకున్నారు. అలా సాంగ్స్ పెట్టేసుకొని ఫుడ్ ఎంజాయ్ చేస్తూ బీచ్ ఒడ్డున కూర్చొని వెన్నెల చాలా మంచిగా ఉందన్నమాట. ఇక్కడ కోల్ అయిపోయింది, మళ్ళీ కోల్ చేంజ్ చేసాము. అన్నీ స్టిక్స్కి పెట్టేసి మేము తినే పనిలో ఉన్నాం. వీళ్ళు ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. దీని పేరు షైనీ, మంచిగా చేస్తుంది డ్యాన్స్. వాళ్ళ నాన్న చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ప్రతి తండ్రికి కూతురు మీద ఉండే ప్రేమ అంతే ఉంటుందేమో. అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నంతసేపు క్లాప్ చేస్తూనే ఉన్నారు. ఈ టైంలో ఇక్కడ చూడండి వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఒమానీస్ ఇద్దరు ఫిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా సరే తనకు ఒక ఫిష్ ఇచ్చేసి మరీ వెళ్ళారు. స్పియర్ ఫిషింగ్ ఆల్మోస్ట్ 12:30-1 అయిందండి టైము. ఈ టైంలో వాళ్ళు టార్చ్లు వేసుకొని ఫిషింగ్ చేస్తున్నారు. అసలు ఎలా వెళ్ళిపోతున్నారో వాటర్లో. ఎంత ప్రాక్టీస్ కావాలో ఇలా చేయాలంటే. ఆ టార్చ్ వేసుకొని వెళ్ళిపోతున్నారండి వాళ్ళు. షైనింగ్ చూసి మేము ఇలా వాళ్ళు ఈ టైంలో ఉన్నారు అనేసి మేము దగ్గరికి వెళ్ళామన్నమాట. ఒక ఫిష్ ఇచ్చేసి మరీ వెళ్ళారు. ఏం చేస్తాం, అది ఆల్రెడీ చనిపోయింది కదా, అలా వదిలేస్తాం మళ్ళీ. కొద్దిసేపు పట్టుకొని ఎంజాయ్ చేసింది షైనీ. చూడండి అలా కొద్దిసేపు తినేసి డ్యాన్స్లు వేసి అయిపోయిన తర్వాత అలా క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. చూడండి వెన్నెల ఎలా కనిపిస్తుందో. ఈ వెన్నెల్లో క్యాంప్ ఫైర్ వేసుకొని ఒక 1 అవర్ హౌజీ ఆడామన్నమాట. క్యాంప్ ఫైర్ వేస్తే ఫొటోస్ ఉండాలి కదా. అలా మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. ఇలా ఫొటోస్ తీసుకునేసి బీచ్ ఒడ్డున అలా కొద్దిసేపు వాక్ చేసామన్నమాట. వెన్నెల అయితే నాకు చాలా నచ్చింది. అయిపోయిందండి. మార్నింగ్ లేసి సన్ రైజ్ చూసాము. సన్ రైజ్ అయితే అదిరిపోయింది అసలు. ఎంజాయ్ చేయండి.
చూసారా ఒక బర్డ్ బాగుంది కదా. పక్కనే కొంచెం ఆ సీలోంచి కొంచెం వాటర్ ఇలా పక్కన ఉన్నాయన్నమాట. అదొక్కటి అలా తిరుగుతుంటే బాగా అనిపించింది. ఆ చెట్లన్నీ రిఫ్లెక్షన్ వాటర్లో పడి. మార్నింగ్ మా బ్యాచ్ ఇంకా లేవలేదు. మేము లేచి సన్ రైజ్ అలా చేసేసి ఇలా చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఇప్పుడే వాళ్ళు లేచాక కాఫీ చేస్తున్నాం. ఒక్కొక్కరు బ్రష్ చేసి వచ్చేస్తూ ఉన్నాం అనమాట. నేను బ్రష్ చేసి వచ్చి నేను తీసుకున్నాను. అలా అందరూ బ్రష్ చేసేసి కాఫీ కలుపుకొని అందరం తాగేసి తర్వాత ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. కాఫీ ఎలా చేయాలో చెప్తున్నారండి మా సత్య గారు. అయిపోయింది. కొంతసేపు అలా చిట్ చాట్ చేశాక కీర్తి మ్యాగీ చేస్తుంది. మ్యాగీ తినేసి అలా వెళ్ళి బీచ్లో ఆడుకున్నాం అనమాట కొద్దిసేపు. మనం లగ్జరీ లైఫ్లకు అలవాటు పడిపోయాం, కానీ ఇలా నేచర్లో ఉంటే ఆ ఫీలింగ్, రిలాక్సేషన్, సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా ట్రై చేసి చూడండి. మా కీర్తి వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కానీ ఎంజాయ్ చేశారు. ఇంకొక డే ఉండాలని కూడా అనుకున్నాము, బట్ ఆఫీస్ ఉంది అనేసి వచ్చేసామన్నమాట. ఇంకొక నైట్ స్టే చేద్దాము అన్న ఆలోచన వచ్చింది. కీర్తి అన్నదనమాట ఫస్ట్, ఇంకొక నైట్ స్టే చేద్దామా అనేసి అనుకున్నాం, బట్ ఆఫీసులు ఉన్నాయి, మరి టైర్డ్ అయిపోతాం అనేసి ఇక రిటర్న్ అయిపోవాల్సి వచ్చింది. ఇలా కొద్దిసేపు చేసేసి ఆడుకునేసి వచ్చి మొత్తం వైండప్ చేసేస్తున్నామండి. టెంట్లన్నీ తీసేసి పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయి, వెళ్ళేసి అందరం ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోయాం. చూడండి కిందకి వెళ్ళిపోతున్నాం. అలా బయటకు వచ్చేసి లంచ్కి బయటకు వచ్చేసామండి. అందరూ మంచిగా ఫుడ్ ఆర్డర్ చేస్తారు. అందరూ హలీం తింటున్నారు, మటన్, మనం మాత్రం చికెన్ బిర్యానీ. బయటకు వెళ్తే చికెన్ ఉండాలి, నాకు చికెన్ బిర్యానీ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనమాట. ఫ్రంట్ కెమెరా పెట్టేసినట్టున్నాను, గమనించుకోలేదు నేను. అందరు లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నట్లు కనిపిస్తుంది. మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసేసి బయలుదేరిపోయాం. మళ్ళీ వచ్చేస్తాం రిటర్న్. కార్నిష్ ఏరియా అనమాట ఇది. మస్కట్ కార్నిష్ వెళ్ళేటప్పుడు చూసాం కదా ఈ ఏరియా. ఇక్కడ వరకు వచ్చాం కదా, కొన్ని ఫొటోస్ తీసుకొని అలా బయలుదేరిపోయాం. ఎలా అనిపించింది వీడియో? మీరు కూడా ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించిందా? మీ ఒపీనియన్ కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.